ఈరోజు ఏం చెయ్యాలని ఆలోచించుకుంటుంటే రేపే కదండి కృష్ణాష్టమి. నిన్న అటుకుల లడ్డు తయారు చేసి ఆ అటుకుల లడ్డు పోస్ట్ ఎలా తయారు చేయాలో చూపించాను. అలాగే ఈరోజు కూడా మరొక ప్రసాదం చేసి స్వామివారిని ఎలాగా పూజకి ఎలా అలంకరించుకోవాలో చూపించి ఆ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో మీకు చూపించి ఆ స్వామిని మనం ఎలా కొలుచుకుంటే ఆ స్వామి అనుగ్రహిస్తాడో అది కూడా మీకు చూపిస్తాను. చక్కగా ప్లాంట్స్ అన్నీ ఇలా చక్కగా ఎదగాలంటే మనం రోజు బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటే దాంట్లో పెరుగు వేసి చక్కగా గ్రైండ్ చేసి దాన్ని నీరు చేర్చి మొక్కలకు పోయాలి. నేను రోజు ఇలాగా కిచెన్ వేస్ట్ని ఇలా ఎండలో పెట్టి దాన్ని మొక్కలకి ఎరువుగా ఉపయోగిస్తాను. దానివల్ల మన డస్ట్బిన్లో చాలా తగ్గుతుందండి. ఇది చక్కటి చిట్కా, దీన్ని మీరు కూడా ఫాలో అవ్వండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎంతోమంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే మీరు నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ మీకు చేరుతాయి. అందుకే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మా మేడ్ వెళ్ళాక నేను మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుని ఇలా ఇంటిని నీట్గా ఉంచుకోవాలంటే నాకు చాలా ఇష్టమండి. ప్రతిరోజు పూజ చేసుకోవాలన్నా కూడా నేను ఇంకా ఇష్టపడతాను. ఈ పెట్టిన పుష్పాలు నిన్నటివండి. ఇవి చక్కగా 3 రోజులు అలాగే ఉంటాయండి, వాడిపోవడం జరగదు. ఆర్కే నర్సరీలో తీసుకొచ్చాను ఈ ప్లాంట్ని. అది విశాఖడేర్లో ఉందండి. మా మేడ్ అంట్లు తోమాక వాటిని శుభ్రంగా క్లీన్ చేశాక నేను మళ్ళీ నీటిలో వేసుకుని వాటిని క్లీన్ చేసుకుని ఇలా టబ్లో వేసుకుంటాను. ఇలా చేయడం వలన అవి చక్కగా నీట్గా ఉంటాయండి. ఇది మా అమ్మగారు నేర్పించిన పద్ధతి అండి మాకు. ఇప్పుడు మనం అటుకుల పాయసానికి కావలసిన పదార్థాలు చూపిస్తాను. రేపు కృష్ణాష్టమి కదండి. అటుకుల పాయసం అంటే ఆ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. మనం దీన్ని తయారు చేస్తే అది అమృతంలా కుదురుతుందండి. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటంటే 1 కప్పు అటుకులు, 1 కప్పు బెల్లం పాకం, అలాగే నెయ్యి. మనం అటుకులని చక్కగా నానబెట్టుకుని ఇలా సిద్ధం చేసుకోవాలి. బాదం, కిస్మిస్, జీడిపప్పు వేపుకుని ఇలా రెడీ పెట్టుకోవాలి. 1.5 గ్లాసు పాలను తీసుకుని దాన్ని మరిగించి 1 గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఆ మరిగించిన పాలలో నానబెట్టిన అటుకులను వేసుకుని అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకుని 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం పాకం అయితే సరిపోతుందండి.
దానిలో కొంచెం నెయ్యి వేసుకుని, కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడైనా సరే మనం చేసే ప్రసాదాన్ని ఆ స్వామిని తలుచుకుంటూ చేయాలండి, అది అమృతంలా వస్తుంది. ఆ ప్రసాదం అమృతమే అవుతుంది. దానిలో ఎలాచీ యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేపుకున్న వీటిని దానిలో చేర్చుకోవాలి. ఇలా చేర్చుకుని చక్కగా కలుపుతూ ఒక్క నిమిషం ఉంచుకోవాలి పొయ్యి మీద. తర్వాత దీనిని మనం బౌల్లోకి మార్చుకోవాలి. చక్కగా అటుకుల పాయస ప్రసాదం రెడీ అయ్యిందండి. దీన్ని ఆ స్వామికి అలంకరించుకుని ఆ ప్రసాదాన్ని సమర్పించుకుని ఇలా స్వామి ముందు చక్కగా పాదాల్లాగా పసుపుతో కుంకుమతో వేసుకుని దీపారాధన చేసుకుని ఇలా అందంగా అలంకరించుకుని మనం చేసిన పాయసం ఆ స్వామికి సమర్పించి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని కృష్ణాష్టమి చదువుకుని ధూపదీప నైవేద్యాలు చూపించుకుని మనం కృష్ణాష్టమిని ఇలా చక్కగా జరుపుకోవాలి. మనం ఇలాగా కృష్ణాష్టమి జరుపుకుని ముందు తరాల వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండాలి.